ఒక్కటి తగిలిచానంటే చూడు పోరా. 2 తగిలించండి, సరిగ్గా స్కూల్కి వెళ్తాడు. ఏమయ్యా టైలరు? రావయ్యా ఆనంద్, కూర్చో. ఏంటి ఇవాళ లీవా? అవునండి, పర్మనెంట్ లీవు. అరే ఏమిటయ్యా ఇది, ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నావు, వారంగానేగా పనికి వెళ్తున్నావు, ఇంతలోకి ఏమైంది? నన్ను వెళ్ళి టీ తీసుకురమ్మన్నాడు ఓనరు. పోరా నీ ఉద్యోగం వద్దని వచ్చేసాను. ఓహో అది సరే, చిరిగినా పట్టు పట్టే కదా. ఉద్యోగం సద్యోగం లేకపోయినా వీధి వీధిలంపట పచారీలు కొడతామే తప్ప గౌరవాన్ని మాత్రం వదులుకోగలమా? ఏయ్ టైలర్, నీ వేళాకోళం నా దగ్గరొద్దు. నా కోపం వచ్చిందో. అయ్యో కోపగించుకోకండి, దీనికే కోపగించుకుంటారేటి? సన్యాసిగా మారినా కూడా జాతి లక్షణాలు మారవంటారు, అలా మాట్లాడడం నాకు అలవాటైపోయింది. అంత మాత్రానికి నా మొహం చూడకూడదా? నేనేమన్నా శనిగ్రహాన్నా? రేయ్ ఇది తీసుకొని దీనికి కాజాలు గుట్టు, మీరు తాగండి. మీరు తీసుకోండి. పర్వాలేదండి, నేను ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగాను. పోనీ కొంచెం తాగండి. పర్లేదు, తాగు తాగు. ఏం టైలర్, సిగరెట్ అది మంచి పార్టీ తగిలినట్టుంది. మీరొకరు సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని చెప్తూ ఉంటారే, అలాగే అయ్యగారు ఇస్తూ ఉంటే తీసుకోపోతే ఆయన ఏం బాధపడతారో అందుకని తీసుకొని తాగేయటమే. ఇంతకీ సార్ ఎవరో తెలుసా? ఏంటండి ఇదే, ఊరి పొలిమేరలో పోయిన సంవత్సరం నాటకం వేశారు కదా, దానికి డబ్బు ఖర్చు పెట్టారు కదా ఓ నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి అండి ఈయన సుందరమూర్తి. ఎంతో మంచి అబ్బాయి. హలో. ఎవ్వరికి ఏది లేదని చెప్పేది లేదు. హలో. ఆనంద్ ఏంటయ్యా ఇది, తర్వాత కదా ఏంటి రాయాలి ఎలా రాయాలని ఆలోచిస్తున్నావా? అవునండి. ఈయన ఎప్పుడు ఇంతేనండి, డ్రామా సినిమా అంటూ ఊరంతా తిరుగుతూనే ఉంటారు. అయితే ఆనంద్ ఏదో నాటకం రెడీ అవుతోందని మీ నాన్నగారు చెప్పారే. అన్నీ రెడీ అయిపోయి హీరో కోసమే వెతుకుతున్నాను. ఏమండి మన పవన్కి ఏమైంది? వాడితో కుదరదులేండి, 50 రూపాయలు ఇస్తాడట, పైగా 2 డ్యూయెట్లు కావాలట. 200 ఇస్తే మాట్లాడు, లేకపోతే వెళ్ళమన్నాను. అది సరేలేండి, కథానాయకుని తయారు చేయడం సాధారణ విషయమా? అందులోనూ 2 డ్యూయెట్లు ఉండాలంటున్నారు, 200 కూడా ఇవ్వలేదట. నువ్వు ఇంకా ఎక్కువ అడిగి ఉండొచ్చు ఆనంద్. మధ్యాహ్నం సినిమాకి వెళదామన్నా వద్దన్నావు. సరే సాయంత్రం పార్క్లో కలుద్దామన్నా అందుకు వద్దన్నావు. పోనీ స్కూల్ వదిలిన తర్వాత వచ్చే దారిలో కలుద్దామన్నా అప్పుడు వద్దంటున్నావు. మనం ఇలాగే రహస్యంగా ఎన్నాళ్ళని కలవడం? ఏయ్ నిన్నే, సమాధానం చెప్పు. నిద్రపోయావా? ఇలా చూడు. ఏయ్ 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 ఏమైంది నీకు? ఇలా చూడు, ఇలా చూడు. నా కోపం తెప్పించుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా చూడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మీరు నన్ను మర్చిపోతారా? మీరు నన్ను నిరాకరిస్తారా? నీకేమన్నా మతిపోయిందా? నా
నాతో చదివే అమ్మాయిని ఇలాగే ఒకడు ప్రేమించాడు. సినిమాలకు కూడా తీసుకెళ్ళాడు. ఆఖరికి ఏదేదో చేసేసి ఇప్పుడు దాన్ని చూడటానికి కూడా రావట్లేదు. పిచ్చిదానా, ముందు ఏడు పాపు, ఏడు పాపు. చూడు, ఇలా చూడు, ఎవడో ఒకడు అలా చేశాడని అందరూ అలా చేయలేముంది. అతనిలాగే మీరు కూడా సినిమాలకు వెళదాం, పార్క్కి వెళదాం అని పిలుస్తున్నారు. అయ్యో దేవుడా, ఇలా చూడు, ఇలా చూడమంటుంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను ఎక్కడికి రమ్మని పిలవను, నిన్ను మోసం చేయను. చాలా ఇప్పుడే నన్ను వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? మరైతే ముందు కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఓ చిరునవ్వు విసిరేరాదు? చిరునవ్వు లేకపోతే పోయింది, నువ్వు కన్నీళ్లు మాత్రం పెట్టకే. అది నా చెయ్యి, వదులు. ఏ చెయ్యి వదలవా? చెయ్యి వదిలితే ఏమవుతుందట? మీరు ముట్టుకుంటారు. ఏ తప్పేంటి? ముట్టుకుంటే ఏమవుతుంది? మీరు మగవారు, ఇప్పుడు ముట్టుకుని పోతారు. ఆ తర్వాత చెప్పు. మరి ఇంకేం లేదు. నేను చెప్పేది విను. ఆగు, ఆగు, తలుపేకు.